తొక్కే కదా అని పడేస్తూ ఉంటాం, కానీ బీరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ బీరకాయ తొక్కులోనూ కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కడాయిలో 2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసిన బీరకాయ తొక్కు, అలాగే 5-6 పచ్చిమిర్చిలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన గింజలను గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ తొక్క, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసిన బీరకాయ తొక్కను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.